శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు ఒక కొత్త వీడియోను మీకు ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే హస్తరేఖల ద్వారా మీ భవిష్యత్తు మీరు తెలుసుకుంటున్నారు. ఆస్ట్రాలజీ ద్వారా మీకు పంచాంగాలు ఉన్నాయి, మీరే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్. అయితే న్యూమరాలజీ అనేటువంటి కాన్సెప్ట్ని అనే ఒక శాస్త్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. న్యూమరాలజీ అనేటువంటిది ఏ మతానికో ఏ కులానికో సంబంధించింది కాదు. న్యూమరాలజీ అనేటువంటిది బై డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు మీ జాతకాన్ని, మీ అదృష్ట నంబర్ని తెలుసుకోవడం. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేకపోతే నేమ్ కరెక్షన్, అంటే మీ పేరుని ఉన్న అక్షరాలని కరెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా 1 నుండి 9 వరకు 1 2 3 4 5 6 7 8 9 అంటే నవగ్రహాలు ఆధారంగా ఈ నంబర్లో ఏ నంబర్లో మీకు ప్రాధాన్యత ఉంటుంది, మీకు యొక్క జన్మ నక్షత్రము, నామ నక్షత్రము అంటే జన్మ తేదీ, జన్మ సంఖ్య ఆధారంగా వస్తుందో ఆ గ్రహం మీకు మీ యొక్క గ్రహం, ఆ గ్రహం ఆధారంగా మీ ఫలితాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఒకటి అనేది ఉంటుంది సూర్యుడు, సన్ అంటే సూర్యుడు. ఇది రెండోది మూన్, చంద్రుడు. మూడోది బృహస్పతి, గురువు. ఈ విధంగా 4 రాహు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, 9 కుజుడు. 9 దోషాలు ఉంటే పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అయితే ఈ 9 గ్రహాల గురించి చెప్పే ముందు మీరు జన్మ తేదీ, జన్మ సంఖ్య ఆధారంగా మీ అదృష్ట నంబర్ ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది తీసుకొస్తాం. అయితే దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే, ఈరోజు న్యూమరాలజీ బేసిస్ అంటే న్యూమరాలజీ లక్ ఇన్ యువర్ లైఫ్, అంటే న్యూమరాలజీ బేసిస్ చేసుకొని న్యూమరాలజీ లక్ ఇన్ యువర్ లైఫ్ అనేటువంటి కాన్సెప్ట్తో మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తున్నాను. పుట్టిన తేదీ ఆధారంగా అదృష్ట నంబర్ కనుక్కొని ఆ అదృష్ట నంబర్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అంటే, గృహ శంకుస్థాపన డేట్ అంటే మన పుట్టిన తేదీ నంబర్కి మన గృహాన్ని శంకుస్థాపన చేసే డేట్కి సమంగా ఉందా లేదా, అంటే ఆ ఇల్లు శంకుస్థాపన చేస్తే పూర్తి వరకు స్వకాలంలో పూర్తి చేస్తామా లేదా అని తెలుసుకోవడానికి ఆ డేట్ మనకు అంటే ముహూర్త బలం, తిథి, వారం, నక్షత్రం అన్ని ముహూర్తం స్వామి దగ్గర మీరు పెట్టించుకొని వచ్చుకుంటారు. కానీ ఈ ముహూర్తం పెట్టిన డేట్లు మీరు ఇప్పుడు కూడా 2-3 డేట్లు పెట్టించుకొని రావడం మీరు. ఆ 2-3 డేట్లలో అంటే మినిమం 3 డేట్లు పెట్టుకుంటే మీ న్యూమరాలజీ ప్రకారము మీ అదృష్ట నంబర్ ఆధారంగా ఆ డేట్లో ఏ డేట్ మీకు అదృష్టంగా కలిసి వస్తుందో ఆ డేట్లో శంకుస్థాపన చేసుకుంటే మంచిది. అదేవిధంగా గృహప్రవేశానికి కూడా డేట్లు 2-3 పెట్టుకొని రావాలి. 2-3 పెట్టుకుంటే మీ నామ నక్షత్రం అంటే మీరు పుట్టి జన్మ నక్షత్రం ఆధారంగా జన్మ తేదీ ఆధారంగా బై బర్త్ ఆధారంగా మీకు ఆ నెంబర్కి ఏ డేట్ అయితే సరిపోతుందో మీరే తెలుసుకోవచ్చు. మొత్తం పెట్టుకొని వచ్చిన తర్వాత ఆ డేట్లు 2-3 కానీ మీరు సెట్ చేసుకొచ్చుకుంటే ఆ డేట్ ఆధారంగా మీ అదృష్టం మీరే చూసుకోవచ్చు. అదేవిధంగా జాబ్ జాయినింగ్, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతారు. కొత్త ఉద్యోగంలో జాయినింగ్ అయ్యేటప్పుడు మంచి ముహూర్తం చూసుకుంటారు. అయితే ముహూర్తం చూసేటప్పుడు 2-3 డేట్లు చూసుకోవాలి. 2-3 ముహూర్తాలు చూసుకొని ఆ ముహూర్తాల ప్రకారము మీ డేట్ సరిపోయిందా లేదో చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్కి దానికి. అదేవిధంగా పెళ్ళి ముహూర్తం అంటే ఇప్పుడు ఒక వధువరుడు పెళ్లి ముహూర్తం ఉంది, ఆ పలానా డేట్లో పెళ్ళి అయితే మాకు కలిసి వస్తుందా లేదా, అంటే మీ నంబర్లకి యాంటీ నెంబర్లు ఉంటాయి. మీకు సపోజ్ 1వ నెంబర్ అనుకో, 1వ నెంబర్కి యాంటీ నెంబర్ వచ్చిందనుకో మీకు కలిసి రాదు కదా. కాబట్టి 2-3 ముహూర్తాలు తీసుకొని ఆ చెప్పే ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా మీ డేట్కి ఆ డేట్కి షేర్ చేసుకోవచ్చు. తర్వాత నేమ్ ఆధారంగా చేసుకునేది ఒక ఎత్తు. ముందు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీరు రాసి పెట్టుంటే ఆ డేట్ ప్రకారం ఈ విధంగా మీరు షేర్ చేసుకొని చెప్తాను. అదేవిధంగా పెళ్లి ముహూర్తము చెప్పాను. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె యొక్క డేట్ ఆఫ్ బర్త్ల ఆధారంగా ఇద్దరు కలిసి వస్తుందా లేదా. చాలామంది మామూలుగా ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని ఆస్ట్రాలజీ కాడికి పోతూ ఉంటారు కదా.
చూసిన తర్వాత ఆ డేట్ ఆఫ్ బర్త్లో న్యూమరాలజీ ప్రకారం కూడా మీకు చెక్ చేసుకుంటే ఇద్దరు కలిసి వస్తుంది, ఇద్దరు నంబర్లు మ్యాచ్ అవుతున్నాయి అనే దానికి న్యూమరాలజీ ప్రకారం చేసుకోవచ్చు. అదేవిధంగా రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా రాజకీయంలో వచ్చాడు, లేదు రాజకీయంలో కొత్తగా మళ్ళీ నామినేషన్ వేసాడు. ఆ నామినేషన్ కొంతమంది మంచి ముహూర్తం చూసుకుంటారు. ఆ నామినేషన్ వేసేటప్పుడు మంచి ముహూర్తం డేటు ఏ డేట్లో వేస్తే మనం పుట్టిన తేదీకి మనం నామినేషన్ వేసే డేట్కి సరిపోతుందో లేదో చూసుకొని ఆ విధంగా నామినేషన్ వేసుకొని విజయం పొందేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రచారం, ఇప్పుడు నామినేషన్ అయిన తర్వాత ప్రచారానికి కూడా ముహూర్తం చూస్తుంటాడు. ప్రచారం చేసే డేటుకి మనం ఏ రోజు ప్రచారం చేసుకోవాలనేటువంటి డేట్ని కూడా చూసుకుని మన డేట్ ఆఫ్ బర్త్కి ఆ డేట్కి చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇంకా పేరు నేమ్ కరెక్షన్ చేసుకోవడం, లేకపోతే నేమ్కి దానికి అనుకూలంగా మార్చుకోవడం చేసుకోవాలి. అదేవిధంగా ప్రమాణ స్వీకారం డేటు, ఇప్పుడు గెలిచేవో అయిపోయింది, పదవి పొందొద్దేటప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారం చేసే డేటు మనకు సరిపోయిందా లేదా, అట్లీస్ట్ టైం అయినా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకే డేట్లో అందరిని పిలిచారా మేము పోక తప్పదన్నప్పుడు ఆ డేటు ఆ టైము కొంచెం సెట్ చేసుకొని అటు ఇటుగా మీ నెంబర్కి సరిపోద్దా లేదా, ఆ వారము లేకపోతే డేటు ఏదో ఒకటి చూసుకొని మీరు ప్రమాణ స్వీకారం చేసే డేట్కి మీరు సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పొలం కొంటుంటారు రైతులు. పొలం కొనేటప్పుడు కూడా మంచి ముహూర్తాలు కొంటుంటారు. అంటే పాటించే వాళ్ళకి ఇవన్నీ పాటించేటప్పుడు అప్పుడు పుట్టిన తేదీ ఆధారంగా లేకపోతే నేమ్ ఆధారంగా ఆ న్యూమరాల సంఖ్యాశాస్త్రాన్ని చూసుకొని చేసుకోవడం. లేకపోతే ఇల్లు కొనడం, కొత్తగా ఇల్లు కొనేవాళ్ళు కూడా ఈ విధంగా కొనే ఈ డేట్కి చూసుకోవడం. అదేవిధంగా కాన్పు, అంటే పిల్లల కాన్పు ఆపరేషన్ చేయించుకునేవాళ్ళు, మామూలు కాన్పు అంటే డెలివరీ మామూలు పాత రోజుల కాన్పు అనేది మనకు డేట్ చెప్పలేము. కానీ ఇప్పుడు డేట్లు కాన్పు డేట్లు అనేటువంటి ఫిక్స్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫిక్స్ చేసే డేటు కాన్పు ఎప్పుడు చేయించుకోవాలా, డెలివరీ ఎప్పుడు చేయించుకోవాలా అనేటువంటి డేట్ల ప్రకారం ఆ స్త్రీ యొక్క కాన్పు డేటు, మీ యొక్క డేటు, అంటే భర్త యొక్క డేట్ ఆఫ్ బర్త్, భార్య యొక్క డేట్ ఆఫ్ బర్త్ రెండు చూసుకొని 2 నెంబర్ మ్యాచ్ అయ్యే డేట్ చూసుకొని ఇద్దరికి మంచి జరగాలి కాబట్టి పిల్లలు సంతానం పుడితే చూసుకొని కాన్పు చేసుకోవడం. అదేవిధంగా డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకోపోతుంటారు, మంచి టైం కాదంటారు. ఆ మంచి టైం కాదు టైంలో కూడా మంచి ముహూర్తం ఇప్పుడు ఆ రోజు ఇంటికి తీసుకోపోవచ్చా లేదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే ఈరోజు మీకు వీడియోలోకి వస్తాం. వంశపారంపర్యంగా తల్లిదండ్రులు చేసినటువంటి మంచి కారణంగా పిల్లలు భక్తి లేకపోయినా కొంత నెట్టుకొస్తుంటాడు. పలానా వాళ్ళకి భక్తి లేకపోయినా వాళ్ళకి ఏం బాగానే జరుగుతుందను. కానీ తల్లిదండ్రులు చేసినటువంటి భక్తి అనేటువంటిది పిల్లలకు సంక్రమిస్తుంది కాబట్టి ఆ భక్తి ఆధారంగా వాళ్ళకు కొంతకాలం వాళ్ళు పూజలు చేయకపోయినా జరిగిపోద్ది. అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం, అంటే పితృదేవతల పెద్దవాళ్ళు మనం బాగా చూసుకుంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల కూడా మనం ఇప్పుడు భక్తి మార్గం లేకపోయినా కూడా కొంతకాలం మనకి చాపిక జరుగుతుంది. తర్వాత తరానికి తర్వాత పిల్లలకి ఇబ్బంది, తర్వాత కాలంలో మీకు వచ్చే ఇబ్బందులు మీరు గమనించలేరు. అదేవిధంగా ఆస్తులు, ధనం ఉన్నంత వరకు కష్టపడకుండా ఎలా తింటారు. అప్పుడు మీ పూర్వీకులు పెద్ద ఆస్తి సంపాదించారో ధనం సంపాదించిపోయారు, ఆ ధనవంతులని చెప్పి ఏ పని చేయకుండా కూర్చొని తింటూ ఉంటారు. అలా తిని అయిపోయిన తర్వాత ఒకసారి కష్టం వచ్చినప్పుడు మీకు కష్టాలు తెలియదు. అందుకని ఈ శాస్త్రం అనేటువంటి మీ చేతిలో పని కాబట్టి ఈ శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళ దగ్గరైనా లేదు మీకు తెలుసుకొనైనా చూసుకొని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఇప్పుడు వీడియోలో డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఒకటి డేటు 1వ తేదీన ఒక వ్యక్తి పుట్టారు. అది యూద్దని కాదు, మామూలుగా నా నోటికి వచ్చింది దేశానండి, యూద్దని మీరు ఫీల్ కావాలి. 1వ తేదీన పుట్టారు. అప్పుడు ఏమవుతుంది, జన్మ తేదీ 1వ తేదీ, జన్మ తేదీ అనేటువంటిది 1 అవుతుంది. అయితే జన్మ సంఖ్య ఎలా కనుక్కోవాలంటే జన్మ సంఖ్య అనేటువంటిది డేట్ని వేసుకోవాలి, ప్లస్ ఇది మంత్ వేసుకోవాలి, ప్లస్ ఈర్నన్నీ టోటల్ చేసుకోవాలి. 1 + 9 + 7 + 9 ఇవన్నీ టోటల్ కూడా ఇది జన్మ తేదీ 1 వచ్చింది. ఈ టోటల్ అంతా 1 5 6 7 7 9 16 16 7 23 23 9 32 ఇది టోటల్ అంతా కలిపి 32. అయితే ఈ 32 అనేటువంటిది మళ్ళీ టోటల్ చేస్తే 3 + 2 = 5. అంటే ఇప్పుడు మీది జన్మ తేదీ 1, జన్మ సంఖ్య 5.
జన్మ తేదీ 1, జన్మ సంఖ్య 5 అయినప్పుడు ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి? అందుకే ఇప్పుడు మీరు గృహప్రవేశానికి కానీ అంటే ఈ రెండు మీ అదృష్ట నంబర్లు, 1, 5 అనేటువంటిది అదృష్ట నంబరు. దీంట్లో ఏది మీకు కలిసి వస్తుంటుందో, ఏ నెంబర్ ఏ తేదీని పాటిస్తే బాగా కలిసి వస్తుందో చూసుకోవాలంటే ఒక్కొక్కసారి ఈ నెంబర్ని యూజ్ చేసుకోవచ్చు, 5ని యూజ్ చేసుకోవచ్చు, ఒక్కోసారి 1ని యూజ్ చేసుకోవచ్చు. వాస్తవంగా 1ని యూజ్ చేసుకుంటే సూర్యుడు, 1 సూర్యుడు. ఈ 5 అనేటువంటిది బుధుడు. ఇది వచ్చే సూర్యుడు, బుధుడు. ఇప్పుడు 1వ నెంబర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 1వ నెంబర్కి వచ్చేసి నెంబర్కి యాంటీ నెంబర్లు 8, 1, 8, 26, 26, 20 సారీ 26, 8, 26, 1, 8, 34, 35, 1, 8, 43. ఇవన్నీ కూడా ఈ విధంగా 8 కూడుకుంటూ పోతే మీకు 1వ నంబర్ వాళ్ళకి, 1వ తేదీని పుట్టిన వాళ్ళకి 8, 26, 35, 43 యాంటీ నెంబర్లు. కాబట్టి అదే అనుకూల నంబర్లు వచ్చేసి 1, 10, 9. 1, 10, 9 అనే 19 సరే అనుకూల నంబర్లు. వాస్తవంగా 28 ఒక్కొక్కసారి మీకు అనుకూల నెంబర్ అయినప్పటికీ మంచిది కాదు. 1, 10, 19 మీకు మంచి నెంబర్. అదృష్టం 1వ వారికి, ఈ యొక్క న్యూమరాలజీ వాళ్ళకి 1వ తేదీని పుట్టిన వారికి 1వ నెంబరు, 10వ నెంబరు, 19వ నెంబరు మంచిది. 28వ నెంబరు 50-50 అంటే 28 మంచిది కాదని చెప్పుకోవాలి. కాబట్టి దీన్ని పాటించకపోయినా ఈ 3 డేట్లలో మీకు అదృష్ట తేదీలు, నా అదృష్ట నంబర్లు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ న్యూమరాలజీ ప్రకారము 1వ తేదీని పుట్టిన వారికి చెప్పాను. నేను 1 నుంచి 9 దాకా చెప్పుకుంటూ పోతాను. ఈ 5వ నెంబర్ పాటించాలనేటప్పుడు నేను సీరియల్ నెంబర్లో చెప్పుకుంటూ పోతాను. ఈ 1 సూర్యుడు, 5 బుధుడు. కాబట్టి సూర్యుడు గురించి 1వ నెంబర్ తేదీని పుట్టిన వాళ్ళకి గురించి మీకు చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ న్యూమరాలజీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి నన్ను ఎంకరేజ్ చేయండి.